గాజాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎటు చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆహార పంపిణీ కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ కాల్పులు జరుపుతుంది. దళాల వారీగా మొత్తం గాజా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇజ్రాయెల్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తుంది. ఇందుకు అనుగుణంగా సైన్యానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలు దాటిపోయింది. ఈ యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో ఇజ్రాయెల్ లక్ష్యం ఒకటిగానే ఉండేది. అదే హమాస్ ఉగ్రవాద సంస్థను అంతం చేయడం. ఈ విషయంలో ఇప్పటికే ఇజ్రాయెల్ చాలా వరకు విజయం సాధించింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ లక్ష్యం మారింది. ఇప్పుడు గాజా ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. అంటే మొత్తం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పనిచేస్తోంది. అయితే ఒకేసారి గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ తొందరపడడం లేదు. దశల వారీగా ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది నెతన్యాహు సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ చాలా తెలివిగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా సెక్యూరిటీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గాజాకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ గురించి సమావేశం చర్చించింది. మరోవైపు గాజాలోని అనేక ప్రాంతాలకు తాజాగా ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజుల్లో యావత్ గాజా ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకోబోతున్నామని ఇజ్రాయెల్ దళాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ దళాలు కోరాయి. అంతేకాదు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ను కూడా నిర్వహించబోతున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి ఒకరు వెల్లడించారు. హమాస్ ఉగ్రవాదుల లక్ష్యంగా ఇజ్రాయెల్ చాలా కాలంగా దాడులు చేస్తోంది. అయితే ఇందులో పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ విజయం సాధించలేకపోయింది. దీంతో కీలక వ్యూహాన్ని అమలు చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ముందుగా గాజా ప్రాంతంలో మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఆ తరువాత ఆహార పంపిణీ కేంద్రాలు పెంచాలి. దీంతో ఆహారం కోసం సాధారణ ప్రజలంతా ఒకచోటుకి చేరతారు. ఈ దశలో మిగతా భూభాగంపై బాంబులతో దాడి చేయాలి. ఇది ఇజ్రాయెల్ అంటున్నారు యుద్ధరంగ నిపుణులు. వ్యూహం అమలులో భాగంగా తొలి విడతలో దాదాపు 10 లక్షల మందిని గాజా ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలనేది ఒక పాయింట్. ఇది అమలైతే గాజాలోని సగం భాగం ఖాళీ అయినట్లే అని భావించాల్సి ఉంటుంది. వీరందరికీ సెంట్రల్ గాజాలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రజలకు నివాసంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యత ఇజ్రాయెల్ సర్కార్ తీసుకుంటోంది. ఇక వ్యూహంలో రెండో అంశాన్ని చూద్దాం. ప్రజలు ఖాళీ చేసిన గాజా ప్రాంతాల్లో సైనిక బలగాలు మోహరిస్తారు. ఆ తర్వాత యుద్ధ చర్యలను ప్రారంభిస్తారు. తద్వారా మూలమూలలో దాక్కున్నటువంటి హమాస్ ఉగ్రవాదులను అంతం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇలా మొత్తం 4-5 నెలల్లో ఈ వ్యూహాన్ని అమలు చేసేలా ఇజ్రాయెల్ బలగాలు పక్కా ప్రణాళికను రూపొందిస్తుంది. కాగా సైనిక చర్యలు చేపడితే అందుకు బందీలుగా ఉన్న తమ దేశ పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని భావిస్తే అందుకు మరో ప్లాన్ సిద్ధం చేసింది నెతన్యాహు సర్కార్. అమెరికాను మధ్యవర్తిగా పెట్టుకుని హమాస్తో చర్చలు జరపడం ఈ ప్లాన్లో ఒక భాగం. అయితే ఈ చర్చలు విజయవంతమైతే సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు నెతన్యాహు అంగీకరిస్తారా అనేది మరో చర్చ కాబోతోంది. ఇదిలా ఉంటే హమాస్పై యుద్ధానికి సంబంధించి నెతన్యాహు సర్కార్కు అలాగే ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. గాజాలో సైనిక కార్యకలాపాలను విస్తరిస్తే అంతిమంగా అది బందీల ప్రాణాలకు ముప్పు పరిణమిస్తోందని ఐడిఎఫ్ భయపడుతోంది. అయితే ఐడిఎఫ్ ఆందోళనను నెతన్యాహు తోసిపుచ్చుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు సైన్యం కట్టుబడి ఉండాలని ఇజ్రాయెల్ అంటున్నారు. ఏది ఏమైనా మొత్తం గాజాలో తమ జెండా పాతడానికి ఇజ్రాయెల్ రెడీ అవుతోంది.